హాయ్ ఫ్రెండ్స్, దేశంలోని లిక్కర్ షాపులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్లకు మద్యం అమ్మకుండా ఉండాలంటూ మద్యం షాపులకు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారతదేశంలో మద్యానికి అలవాటు పడుతున్న యువత సంఖ్య పెరుగుతూ పోతుంది. మైనర్లు ఆల్కహాల్ ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. అయితే మద్యం దుకాణాల్లో ఏజ్ చెకింగ్, వెరిఫికేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే మైనర్లు ఆల్కహాల్ తాగకుండా అడ్డుకోవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చిన్న వయసులోనే డ్రింకింగ్కి బానిసలు అవ్వకుండా చూడాలంటూ కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. ఇటీవల కమ్యూనిటీ అగెయిన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే సంస్థ ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మద్యం దుకాణాలు, బార్లలో ఏజ్ వెరిఫికేషన్ కఠినతరం చేయాలని కోరుతూ సిఏడిడి సంస్థ ఒక పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించడం అయితే జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో చిన్న వయసులోనే ఆల్కహాల్ తాగితే ఎదురయ్యే ప్రమాదాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మైనర్లు మద్యం తాగి వాహనాలు నడపడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కోవడం అయితే జరిగింది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వైన్ షాపుల్లో 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలా కనిపించే ప్రతి కస్టమర్ ఫోటో, ఐడెంటిటీ కార్డు చూపించేలా ఓ నిబంధన విధించాలని సూచించారు. ఎందుకంటే మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మద్యం సేవించే కనీస వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య మారుతూ ఉంటుంది. అంతేకాకుండా యంగ్స్టర్స్ లిక్కర్ కొనుగోలు చేస్తే వారిపై 10,000 జరిమానా విధించాలని కూడా పిటిషన్లో కోరడం అయితే జరిగింది. ఇంటి వద్దకే మద్యం డెలివరీ చేయడం వల్ల చిన్న వయసు వారికి ఆల్కహాల్ సులభంగా అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల మద్యం వ్యసనం పెరగడానికి అవకాశం ఉందని పిటిషన్లో హెచ్చరించడం కూడా జరిగింది. అలానే వయసు నిర్ధారణ చేయకుండా మద్యం అమ్మే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు 50,000 వరకు జరిమానా విధించాలని సూచించారు. ప్రస్తుతం మద్యం కొనుగోలుదారుల వయసును నిర్ధారించేందుకు తగిన చట్టాలు లేకపోవడం వల్ల చిన్న వయసు వారు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ విషయంలో కోర్టు తీసుకోగల చర్యలు పరిమితంగా ఉండవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయి, కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్లలు ఇంట్లో పనిచేసే వారిని ఉపయోగించి మద్యం కొనుగోలు చేయించుకోవచ్చు కాబట్టి ఈ సమస్యను పూర్తిగా అరికట్టడం కష్టమేనని పేర్కొంది. అయితే ఇతర దేశాల్లో ఈ విషయంలో కఠిన చర్యలు ఉన్నాయని, భారతదేశంలో కూడా అలాంటి చర్యలు తీసుకోవచ్చని సిఏడిడి సంస్థ తరపున వాదించిన లాయర్ కోర్టుకు వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు పిటిషన్పై అభిప్రాయాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని మనకైతే తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి ఫ్రెండ్స్, మేము పరిశోధించి తెలిపిన కొంత సమాచారం మాత్రమే అని మీరు గుర్తించగలరు, గమనించగలరు. ఇది నా అంతటా నేను చెప్పిన వీడియో కాదు ఫ్రెండ్స్. న్యూస్ ఛానల్స్లో వచ్చిన వీడియోని నేను కొంచెం సమాచారాన్ని బట్టి మీకు తెలపడం జరుగుతుంది, గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.